బస్సు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులందరికీ కర్నూలు జిల్లాలో మహాజన రాష్ట్ర సమితి నివాళులు తెలియజేస్తూ ఈరోజు తెల్లవారుజామున 3 నుంచి 4 లోపల జరిగిన ఈ సంఘటన క్లారిటీగా ఎన్నో విధాలుగా ఈ ట్రావెల్ బస్సులు చాలా దూర ప్రాంతాలకు బయలుదేరుతూ 40, 50 మంది, 60 మంది సీట్లతో భర్తీ చేసుకొని వెళ్తుంటారు. సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలతో డ్రైవర్లు ఉండాలి. మినిమం అంటే 3 డ్రైవర్లు ఉండాలి. కానీ కొన్ని బస్సుల్లో 2 డ్రైవర్లు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వ్యక్తులకు సహాయ సహకారాలు అందించే విధంగా ఉండండి. అలాగే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చాలామంది క్షతగాత్రులకు అన్ని విధాలుగా మంచి వైద్యం అందించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా అన్ని విషయాలలో ప్రభుత్వ విధి విధానాలతో ముందుండాలని తెలియజేస్తున్నా. అలాగే కుటుంబ సభ్యులందరికీ సానుభూతి, సంతాపం, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎక్కడైనా కానీ డ్రైవర్లు, అక్కడ ప్రయాణికులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలతో ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఇక మీదట కూడా చాలా ఏరియాలలో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్ల పైన ఉంటుంది. అదేవిధంగా బస్ కండిషన్లు ఎంతవరకు ఉన్నాయి, లేదంటే ఎంత వేగంతో వెళ్తున్నారు, ఎక్కడ ఏ విధంగా అన్న ఆలోచనలతో కూడా డ్రైవర్లు నిర్లక్ష్య వైఖరిగా ఉండకూడదు. ఆ ప్రమాదంలో డ్రైవరు, కండక్టరు ఇద్దరు కూడా ఏదో ఒక విధంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పాపం ఒక కుటుంబం పూర్తిగా వాటిలో సజీవ దహనం అయిపోయిందంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వాళ్ళకు కూడా జోహార్లు తెలియజేస్తారు. ఈ విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి అభిప్రాయాలతో